హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే తాయి డ్రామాలో పార్ట్ 2ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మాయ్ అలాగే తియాన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు. సో తర్వాత వాళ్ళిద్దరూ బ్యాంకాక్లో ఉన్న వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా దాని తర్వాత ఏమవుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. తర్వాత రోజు మాయ్ ఏం చేస్తుంది అంటే తియాన్ వాళ్ళ క్యాట్ కోసం ఫుడ్ పెడుతుంది. కానీ మాయ్ డాగ్ వచ్చేసి ఆ ఫుడ్ అంతా కూడా తినేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఆ డాగ్ ఏం చేస్తుంది అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ క్యాట్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా మాయ్ అందుకని చెప్పేసి ఈ డాగ్ని పట్టుకుందామని వెళ్ళేటప్పటికి ఆ డాగ్ అయితే వాళ్ళ ఫోటో ఒక దాన్ని కింద పడేస్తుంది అనమాట. ఇంకా ఆ మాయ్కి ఆ ఫోటో చూసిన వెంటనే తనకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు మాయ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ కాదని చెప్పి కొంచెం దూరంగా నుంచి ఉంటుంది. కానీ తియాన్ అయితే దగ్గరికి రమ్మని చెప్పేసి తను జరుపుతాడనమాట ఫోటోలోకి. ఇంకా అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత మాయ్ ఏమో తియాన్ని అడుగుతూ ఉంటుంది, ఏంటి తియాన్ నువ్వు అప్పుడే బయటకు వచ్చేసావు, నువ్వు అప్పుడే లెగవనుకున్నాను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తియాన్ అంటాడు, లేదు నువ్వు అల్లరి చేస్తున్నావు కదా, దాని సౌండ్కే నాకు మెలకు వచ్చేసింది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మాయ్ అంటుంది, నేను కూడా వచ్చేస్తాను, నన్ను డ్రాప్ చేద్దు కానీ వెయిట్ చేయని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ తియాన్ ఏమో లేదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే తియాన్ వాళ్ళ ఆఫీస్ని చూపిస్తారనమాట. సో తియాన్ వాళ్ళ ఆఫీస్ దేనికి సంబంధించి అంటే ఆర్కిటెక్చర్కి సంబంధించింది అనమాట. సో అక్కడికి వచ్చిన క్లయింట్స్ అయితే ఇంకా వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ నచ్చలేదని చెప్పి ఏదో వంకలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తియాన్ అయితే చాలా షార్ప్ అనమాట. సో తనైతే ఈజీగా ఆ క్లయింట్ని హ్యాండిల్ చేసి అక్కడి నుండి పంపించేస్తాడు. ఇంకా అందుకని చెప్పేసి తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తనని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో మాయ్ని చూపిస్తారు. సో మాయ్ అయితే ఒక ఇంటీరియర్ డిజైనర్, తను ఒక ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ బాస్ వచ్చేసి అందరికీ ఏం చెప్తారు అంటే మనకి టార్గెట్ని రీచ్ అవ్వలేదు కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు, అందుకే మన కంపెనీని వేరే వాళ్ళ కంపెనీతో కంబైన్ చేయబోతున్నామని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అదంతా విన్న తర్వాత వీళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా ఆ కంపెనీ ఎవరిదో కాదు, తియాన్ వాళ్ళ కంపెనీ అనమాట. అంటే మాయ్ వాళ్ళ కంపెనీని తియాన్ వాళ్ళ కంపెనీలో కలిపేయబోతున్నారు. ఇంకా మాయ్ అయితే తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది నాకు పెళ్ళయింది అని చెప్పేసి మ్యారేజ్ రింగ్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయితే షాక్ అవుతుంది, అవునా నిజంగానా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా మాయ్ అయితే నిజంగానే కావాలంటే చూడు అని చెప్పేసి తియాన్ని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, మరి నువ్వు ఎందుకు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నావు, అందరికీ ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు మాయ్ ఏమో నాకు రీజన్స్ ఉన్నాయిలే కొన్ని అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. దాని తర్వాత మాయ్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, మరి తియాన్కి విషయం చెప్పావా అని చెప్పి అడుగుతుంది. అంటే వాళ్ళ కంపెనీ తియాన్ వాళ్ళ కంపెనీ కలిసిపోయిందన్న విషయం. ఇంకా మాయ్ అయితే ఎలా చెప్పాలి తియాన్కి, తియాన్ ఎలా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తియాన్ ఎప్పుడు వస్తాడు, ఈ విషయం నేను ఎప్పుడు చెప్పాలి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. అయితే అదే టైంలో తియాన్ అక్కడికి వచ్చి ఏ విషయం దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు, నాకేం చెప్పాలి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మాయ్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక అదేం కాదు, నేను ఈరోజు డిన్నర్ కోసం అని చెప్పి ఓన్లీ ఫిషే చేశాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు తియాన్ అంటాడు, పర్వాలేదు నేను ఫిష్ తింటాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత కూడా మాయ్ తియాన్కి చెప్దామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనకి చెప్పే అవకాశం అయితే రాదనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే యదా వాళ్ళ డాడ్ ఉంటారు కదా, సో ఆయన యదా వాళ్ళ హస్బెండ్ వల్ల చాలా మనీ అనేది కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళు బిడ్ అనేది లాస్ అవుతారనమాట, వాళ్ళ ప్రాజెక్ట్కి ఉంటాయి కదా, సో ఆ లాస్ అవుతారు. ఇంకా అందుకని చెప్పేసి యదా వాళ్ళ డాడ్కి యదా వాళ్ళ హస్బెండ్ మీద చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా యదా అయితే ఇదే కరెక్ట్ ఛాన్స్ అనుకుని తనేం చేస్తుంది అంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ మీకు తెలుసా ఇప్పుడు మనకి టీసీపీ కార్పొరేషన్ అనే కంపెనీకి బిడ్ అనేది వెళ్ళింది కదా, అందులో వాళ్ళకి అంటే అలా బిడ్ అనేది ఎందుకు వెళ్ళింది అంటే అందులో ఒక ఎఫిషియెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు, తనే తియాన్. సో తన గురించి మీకు తెలుసు కదా, నాకేం తెలిసింది అంటే ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, తను షేర్స్ అనేవి అమ్మేద్దాం అనుకుంటున్నాడంట. సో మనం కనుక ఆ షేర్స్ కొన్నాము అంటే మనకి చాలా లాభంగా ఉంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాటలన్నిటికీ కూడా యదా వాళ్ళ ఫాదర్ నమ్మి సరే అయితే ఈ ఐడియా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే తర్వాత రోజు సండే అనమాట. సో అందుకని తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. అయితే అదే టైంలో తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తియాన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు తియాన్కి చెప్పకుండా. ఇంకా అది చూసిన వెంటనే తియాన్ ఏమో మాయ్ని వెళ్ళి దాక్కోమని చెప్తాడు. ఇంకప్పుడు మాయ్ ఏం చేస్తుంది అంటే డాబా పైన ఉన్న తియాన్ రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది. తియాన్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా గార్డెన్కి తీసుకువెళ్తాడు. అయితే అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఏమంటారు అంటే వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు తియాన్ ఏమో ఎదుగో నువ్వు ఈ వాష్రూమ్లోకి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. ఇంకొక ఫ్రెండ్
ఫ్రెండ్ కూడా నేను వాష్రూమ్కి వెళ్ళాలి అనేటప్పటికి పైన ఒక వాష్రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళు నువ్వు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తర్వాత తియాన్కి గుర్తొస్తుంది, అవును పైన వాష్రూమ్లో మాయ్ ఉంది కదా అని చెప్పి వెంటనే తనేం చేస్తాడు అంటే అక్కడికి వెళ్ళనివ్వకుండా వేరే వాష్రూమ్కి వెళ్ళమని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వేరే వాష్రూమ్లో అయితే ఆల్రెడీ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అంటే లేదు నేను పైకి వెళ్తాను వాష్రూమ్లోకి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు తియాన్ తన్ని ఆపుదామని ట్రై చేసినా సరే వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు తియాన్ ఏం చేస్తాడు అంటే తన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి మా ఫ్రెండ్ ఇప్పుడు వస్తున్నాడు వాష్రూమ్కి వెళ్ళాలంట లోపలికి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఏంటి నువ్వు ఖాళీ రూమ్కి అలా చెప్తున్నావు అని అడిగేటప్పటికి ఇంకా తియాన్ అంటాడు నేను దేవుడికి చెప్తున్నాను నా రూమ్లో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత లోపలికి వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్ అయినా సరే కావాలని చెప్పేసి. ఇంకా అప్పుడు లోపల అయితే మాయ్ ఎక్కడా ఉండదు. ఇంకా మాయ్ ఎక్కడ దాక్కుంటుంది అంటే వాష్రూమ్లో దాక్కుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి తియాన్ ఏం చేస్తాడు అంటే వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్ని వెళ్ళనివ్వకుండా. కానీ వాళ్ళ ఫ్రెండ్ మాత్రం నేను ఇప్పుడు వాష్రూమ్లోకి వెళ్ళాలి నువ్వు బయటకు వస్తావా లేకపోతే రావా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అందుకని చెప్పి తియాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్కి కనిపించకుండా మాయ్ కనిపించకుండా ఒక క్లాత్ అనేది కప్పేస్తూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా మాయ్ అయితే లోపలే ఉంటుంది వాష్రూమ్లో. అయితే మాయ్ మీద ఒక బల్లి పడుతుందనమాట. ఇంకా ఆ బల్లిని చూసిన వెంటనే మాయ్ అయితే గట్టిగా అరిచేస్తుంది. ఇంకా వెంటనే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా మాయ్ అక్కడే ఉంది అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఎవరు నువ్వు తియాన్ వాళ్ళ ఇంట్లో ఎందుకున్నావు అని చెప్పేసి తియాన్ని కూడా అడుగుతుంటాడు తియాన్ తను ఎవరు అని చెప్పి. ఇంకా అప్పుడు తియాన్ ఏమంటాడు అంటే తిను నా సిస్టర్ అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు మాయ్ ఏమో అలా చూస్తూ ఉంటుందన్నమాట. కానీ తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నమ్మరు. ఇంకా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు మాయ్ని. ఇంకా మాయ్ అయితే అక్కడ నేను తప్పించుకుందామని చెప్పేసి నేను మీకు వంట చేస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత మాయ్ అయితే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా వంటలు అనేవి చేస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మాయ్ని పొగిడేస్తూ ఉంటారనమాట. సో మాయ్ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తియాన్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మాయ్ని ఫ్లర్ట్ చేయనివ్వకుండా ఆపి అక్కడి నుండి పంపించేస్తాడు. ఇంకా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పంపించేసిన తర్వాత తియాన్ లోపలికి వస్తాడు. ఇంకా మాయ్ ఏమో మీ ఫ్రెండ్స్ అందరూ అప్పుడే వెళ్ళిపోయారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి తియాన్ అంటాడు నువ్వు అప్పుడే మిస్ అవుతున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా దానికి మాయ్ అంటుంది ఏం కాదు వాళ్ళు నా టైప్ కాదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు తియాన్ అడుగుతాడు నీకు ఎలాంటి టైప్ కావాలి మరి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది నాకు స్మార్ట్గా ఉన్న వాళ్ళు కావాలి, ఎందుకంటే నేను కొంచెం స్టూపిడ్గా ఉంటానేమోనని నేను అనుకుంటున్నాను, అందుకే నాకు స్మార్ట్ టైప్ కావాలి అనేటప్పటికి తియాన్ అంటాడు కరెక్టేలే నువ్వు చెప్పింది అని వెళ్ళిపోతాడు. ఇంకా అది విన్న తర్వాత మాయ్కి కోపం వచ్చేస్తూ ఉంటుంది నువ్వేంటి నన్ను స్టూపిడ్ అంటున్నావు అని చెప్పేసి. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే మాయ్ వాళ్ళ కంపెనీ అలాగే తియాన్ వాళ్ళ కంపెనీ రెండింటినీ కూడా మర్జ్ చేసేస్తారు కదా. సో అంటే మాయ్ వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ కూడా తియాన్ వాళ్ళ కంపెనీ దగ్గరికే వెళ్తారనమాట వర్క్ చేయడానికి. అయితే అదే టైంలో అక్కడికి తియాన్ వస్తాడు. సో తియానే మాయ్ వాళ్ళ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా లీడ్ అనమాట. సో అక్కడ తియాన్ అయితే మాయ్ని చూస్తాడు. ఇంకా మాయ్ని చూసి షాక్ అవుతాడు. ఇంక తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి మాయ్ కంపెనీ వాళ్ళకి అన్నీ చెప్తూ ఉంటారనమాట రూల్స్ మీరు ఎలా ఉండాలి అని చెప్పేసి. కానీ మాయ్ని చూసినా చూడనట్టే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే తను వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి ఎవరు వస్తారు అంటే యదా వస్తుందన్నమాట. ఇంకా యదాని చూసిన వెంటనే తనైతే అంటే చేపట్టుకుని వేరే చోటుకి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో యదా వాళ్ళ ఫాదర్ వస్తారు. ఇంకా అప్పుడు యదా అంటుంది డాడీ మీరు ఇక్కడికి షేర్స్ కొండాకి వచ్చారు కదా, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసి నేను తియాన్తో మాట్లాడొస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు యదా ఏమో తియాన్తో మాట్లాడుతూ ఉంటుంది. యదా వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోతారు. ఇంకా యదా అడుగుతూ ఉంటుంది ఏంటి నేను నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా, నేను ఇక్కడ నుండి రోజు ఇక్కడికే వస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, అంటే మాయ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు కొత్తగా వస్తారు కదా, సో వాళ్ళందరూ అయితే ఎక్స్పీరియన్స్డ్గానే ఉంటారు. కానీ తియాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళందరికీ ట్రైనింగ్ లాంటి జాబ్ అనేది అసైన్ చేస్తారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు మాలాంటి ఎక్స్పీరియన్స్డ్కి ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి అలా గొడవ పడుతూ ఉంటారనమాట, వాళ్ళలో వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అయితే అదే టైంలో అక్కడికి తియాన్ వస్తాడు. తియాన్ వచ్చి ఏం చెప్తాడు అంటే మీరు ఎక్స్పీరియన్స్డే కావచ్చు కానీ మాకు కూడా తెలియాలి కదా మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి, అందుకే మేము నీకు ఇలాంటి ప్రాజెక్ట్ ఇచ్చాము, సో మీరు ఫస్ట్ దీని గురించి చేయండి అని చెప్పేసి తియాన్ అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తియాన్ అలా అనేటప్పటికీ మాయ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు అయితే కొంచెం కోపంగా ఉంటారు. కానీ మాయ్ మాత్రం ఓకే అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మాయ్ వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ కూడా మాయ్ని అలా చూస్తూ ఉంటారు. తర్వాత
అంటే తియాన్ అలాగే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మాయ్‌ని చూస్తారనమాట. సో, మాయ్ అక్కడే కదా వర్క్ చేస్తుంది. ఇంకా మాయ్‌ని చూసి, "మాయ్ నువ్వే కదా! నువ్వేంటి ఇక్కడున్నావు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారనమాట. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "మా కంపెనీని కూడా ఇక్కడికి మర్జ్ చేశారు. అందుకే నేను ఇక నుండి ఇక్కడే ఉంటాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "అవునా! అయితే ఇక నుండి మనందరం కూడా కలిసి వర్క్ చేసుకోవచ్చు. నేను కూడా బాగా కష్టపడి వర్క్ చేస్తాను" అని చెప్పేసి మళ్ళీ మాయ్‌ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకప్పుడు తియాన్ వచ్చి ఏం చేస్తాడు అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నాకు ఆకలేస్తుంది మనం వెళ్దాం రండి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఏమవుతుంది అంటే తియాన్ అయితే ఒక మీటింగ్‌కి వెళ్తాడు. కానీ ఆ మీటింగ్‌కి కావాల్సిన పేపర్స్‌ని మర్చిపోతాడు. ఇంక తియాన్ వాళ్ళ కొలీగ్స్ అందరికి కూడా కాల్ చేస్తారు. కానీ ఎవరు కూడా నేను బయటున్నాను నాకు కుదరదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్‌కి కాల్ చేసి నా టేబుల్ మీద పేపర్ ఉంటుంది నువ్వు వెళ్లి తీసుకురా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అయితే మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. కానీ తనకి మాత్రం పేపర్ ఎక్కడ దొరకదు. ఇంక దొరకట్లేదు పేపర్ అని చెప్పేటప్పటికి తియాన్ అంటాడు, "నువ్వు ఇంత ఫూల్‌లా ఉన్నావేంటి? నీకు ఆ పేపర్ కూడా కనపడదా? అక్కడే ఉంటుంది చూడు. నేను నీకు 30 మినిట్స్ టైమ్ ఇస్తున్నాను. 30 మినిట్స్ లోపల తీసుకురావాలి" అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు మాయ ఏం చేస్తుంది అంటే ఆ పేపర్‌ని వెతుకుతుంది. పేపర్ కింద పడిపోయి ఉంటుందనమాట. సో, దాన్ని పట్టుకొని స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంక తనైతే ఒక బైక్‌ని బుక్ చేసుకొని ఇంక అలా వెళ్తూ ఉంటుందనమాట. సో, ర్యాపిడో లాగా అనమాట కొంచెం. సో, అలా బైక్‌లో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే తనకి యాక్సిడెంట్ అవుతుంది. అయినా సరే వాన్‌లో పడిపోయినా సరే తను అలాగే పరిగెత్తుకుంటూ వస్తుందనమాట. కానీ అక్కడైతే మాయ్ ఉండడు. మాయ్ వెళ్ళిపోయాడు అని చెప్పేసి అక్కడ మీటింగ్ రూమ్‌లో ఉన్న వాళ్ళందరూ చెప్తారు. ఇంకా అందుకని చెప్పేసి మాయ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ కంపెనీకే వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ కంపెనీ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ మాయ్ ఉంటాడు. ఇంకా మాయ్ దగ్గరికి వెళ్ళి నేను మీ గురించే అక్కడి దాకా వెళ్ళాను మీటింగ్ రూమ్ దాకా మీరు లేరని చెప్పారు. నేను మొత్తం అంతా వెతికాను కానీ నాకు దొరకలేదు. ఇప్పుడే దొరికింది అనేటప్పటికి తియాన్ అంటాడు, "నీకు ఈ పని కూడా చేయటం రాదా? నువ్వు అసలు పంక్చువల్‌గానే ఉండవా? నేను చెప్పాను కదా 30 మినిట్స్ అన్నప్పుడు నువ్వు 30 మినిట్స్‌లోనే ఉండాలి" అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారనమాట. తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు మాయ్ అయితే నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా మాయ్ వాళ్ళ కొలీగ్స్ ఏమో అసలు మాయ్ తప్పేముంది అందులో అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మాయ్ మాత్రం లేదు నాదే తప్పు నేను కొంచెం స్టూపిడ్‌గా ఉన్నాను అని చెప్పేసి ఇంకా అలా అని తర్వాత ఇంకా డల్‌గా ఉంటుందనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ తనైతే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ డాగ్ వచ్చేస్తుంది. ఇంకప్పుడు మాయ ఏమనుకుంటుంది అంటే నువ్వు ఒక్కదానివే నన్ను కేర్ చేసుకుంటావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తర్వాత తను లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ తన దెబ్బ తగిలింది కదా! సో, దానికి మెడిసిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా వాటిని చూసిన తర్వాత మాయ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే తియాన్ రూమ్ దగ్గరికి వెళ్ళి చాలా థాంక్స్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనకేం చూపిస్తారు అంటే మాయకి దెబ్బ తగిలింది కదా! సో, ఆ దెబ్బని తియాన్ చూస్తాడనమాట. అందుకనే తియాన్ మాయ్ కోసం అని చెప్పేసి టాబ్లెట్స్ అవన్నీ తీసుకొస్తాడు. ఇంక తర్వాతేమవుతుంది అంటే, తియానేమో తన కార్ పార్కింగ్‌కి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి యదా వస్తుందనమాట. ఇంకా యదా వచ్చేసి తియాన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. "తియాన్ నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు?" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడ మాయ్ కూడా ఉంటుంది. ఇంకా మాయ్ అయితే వాళ్ళిద్దరిని చూసి అక్కడే కార్ వెనకాల దాక్కుని పోతుందనమాట. ఇంకా యదా అయితే తియాన్ దగ్గరకొచ్చి, "నువ్వు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నాకు తెలుసు నువ్వు నిజంగా పెళ్లి చేసుకోలేదని. మీ ఫ్రెండ్స్ నాకు చెప్పారు నువ్వు పెళ్లి చేసుకోలేదని" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా తియాన్ అంటాడు, "నేను చెప్పాను కదా! మనిద్దరి మధ్య ఇంకేం లేదని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ యదా మాత్రం తియాన్ని వదలకుండా అలాగా మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా అదంతా చూసిన తర్వాత మన మాయ్ ఏం చేస్తుంది అంటే తన వెడ్డింగ్ రింగ్ అనేది పెట్టుకొని వెంటనే యదా ముందుకు వెళ్తుంది. యదా ముందుకు వెళ్ళి, "తియాన్ ఏం చేస్తున్నావు నువ్వు? తింతా ఎందుకున్నావు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా యదాతో చాలా పొగరుగా మాట్లాడుతుందనమాట. "ఇంగో నేనే పెళ్లి చేసుకున్నాను తియాన్ వాళ్ళ వైఫ్‌ని నేను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యదా అంటుంది తియాన్‌తో, "ఏంటి నువ్వు తిన్ని పెళ్లి చేసుకున్నావా? ఇంత చిన్న పిల్లని" అని చెప్పేసి "నువ్వైనా పక్కకి వెళ్ళు" అని చెప్పి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అదంతా విన్న తర్వాత మన మాయ్ అయితే ఇంకా పొగరుగా యదాతో మాట్లాడుతుంది. "తియాన్ మనం వెళ్దాం పదా" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు తియాన్ కూడా పద అనేటప్పటికి ఇంకా మాయ్ ఏం చేస్తుంది అంటే కావాలని తియాన్ని కార్ ఎక్కించి తను కూడా వెళ్ళి కార్ ఎక్కి కూర్చుంటుందనమాట. ఇంకా తియాన్ అయితే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా మాయ్ కార్‌లోంచి బయటికి చూసి యదాని చూసి ఎక్కిరిస్తూ ఉంటుంది. దాని తర్వాత మాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తియాన్ కూడా అంటే కొంచెం కాంప్లిమెంట్ ఇచ్చినట్టే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అందుకని మాయ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అయితే అదే టైంలో మాయ్ రింగ్ పెట్టుకుంది కదా! సో, ఆ రింగ్‌ని తియాన్ చూసేస్తాడు. ఇంకా చూసిన వెంటనే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ రింగ్‌ని పెట్టుకోవద్దని చెప్పి తీసేయి ముందు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మాయ్ ఏమో సరే నేను తీసేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మాయ్ అయితే చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మాయ్ అయితే కొత్తగా స్కూల్‌లో జాయిన్ అవుతుంది. ఇంకా అక్కడున్న వాళ్ళని ఎవరినో అంటే దారి
అడిగితే వాళ్ళేమో తనని ఏడిపిస్తూ ఉంటారు. ఇంక అప్పుడే అక్కడికి తియాన్ వచ్చేసి మాయ్‌ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మాయ్‌కైతే తనే తియాన్ అని అప్పటికి తెలీదనమాట. ఇంక తర్వాత మాయ్ వాళ్ళ మదర్ వచ్చేసి మాయ్‌ని తియాన్ వాళ్ళ మదర్ దగ్గర ఉంచమని చెప్పేసి అంటారు. ఇంక అందుకని చెప్పి మాయ్ అయితే తియాన్ వాళ్ళ మదర్‌తో మాట్లాడుతుంది. కానీ తియాన్‌ని మాత్రం చూడదనమాట. ఇంకా తర్వాత స్కూల్‌లో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫంక్షన్ వస్తుందనమాట. సో, ఆ ఫంక్షన్‌లో ఏంటి అంటే సీనియర్స్, జూనియర్స్ ఉంటారు కదా! సో, వీళ్ళిద్దరికీ సేమ్ రోల్ నంబర్స్ ఉన్న వాళ్ళకి గిఫ్ట్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇంకా అలాగే మన మాయ్‌కి 369 రోల్ నంబర్, అలాగే తియాన్ కూడా 369 రోల్ నంబర్. సో, మాయ్ అయితే తియాన్‌కి గిఫ్ట్ ఇవ్వాలి. ఇంకా ఆ ఫంక్షన్‌లో తియాన్ వచ్చేసి నేను స్కూల్ పీపుల్ లీడర్‌ని అని చెప్పేసి స్కూల్ సెక్రటరీ సంథింగ్ అలా చెప్తాడు. ఇంకా తనైతే సాంగ్ పాడుతూ ఉంటాడు. ఇంకా అదే ఫస్ట్ టైమ్ మాయ్ తియాన్‌ని చూస్తుంది. ఇంకా అప్పుడే తియాన్ పేరు కూడా తనకి తెలుస్తుందనమాట. ఇంకా మాయ్ అయితే తియాన్ తనకి హెల్ప్ చేశాడు అని చెప్పేసి గుర్తుపట్టేస్తుంది. ఇంక తర్వాత ఏంటి అంటే తియాన్ కూడా మాయ్‌కి గిఫ్ట్ ఇస్తాడు. ఎందుకంటే తను కూడా సీనియర్స్, జూనియర్స్ గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి కదా! సో, అందుకని చెప్పేసి గిఫ్ట్ ఇస్తాడు. కానీ వేరే అమ్మాయితో పంపిస్తాడనమాట. ఇంకా ఆ గిఫ్ట్‌ని అయితే అలాగే దాచుకొని ఉంటుందనమాట. సో, ఆ గిఫ్ట్‌లో ఏంటి అంటే సీనియర్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి అలా ఉంటుంది. ఇంక ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని మాయ్ అయితే తియాన్ నీకు నా రోల్ నంబర్ గుర్తుందో లేదో తెలీదు గానీ నేను మాత్రం ఎప్పటికీ నిన్ను గుర్తుపెట్టుకుంటాను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. సో, తనైతే చాలా హ్యాపీగా ఉంటుంది. సో, తనేం చేస్తుంది అంటే రోజు కూడా అంటే తన లైఫ్‌లో జరిగిన విషయాలన్నీ కూడా అంటే అనానిమస్‌గా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుందనమాట ఒక వెబ్‌సైట్‌లో. సో, తనేం చేస్తుంది అంటే లవ్ గురించి కొన్ని మెసేజెస్ అన్నీ కూడా రాస్తూ ఉంటుంది. అయితే తర్వాత రోజు తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మాయ్ వెబ్‌సైట్ అని తెలీదు. ఎవరో అమ్మాయి రాసింది అని చెప్పేసి తియాన్‌కి ఆ మెసేజెస్ అన్నీ కూడా చూపిస్తారు. ఇంకా అది చూసిన తర్వాత తియాన్ అంటాడు, నాకు తెలిసి నీకు ఇంకా ట్రూ లవ్ దొరకలేదనుకుంటా. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్‌లన్నీ పెడుతున్నావు. కానీ అసలు ట్రూ లవ్ అనేది లేదు అని చెప్పేసి అలా అంటాడు. ఇంకా అలా అనేటప్పటికి మన మాయ్ కూడా తియాన్‌కి రిప్లై ఇస్తుంది. కానీ మాయ్‌కి అయితే తియాన్ అని చెప్పేసి డైరెక్ట్‌గా తెలుసు. ఎందుకంటే తియాన్ పేరు అనేది నార్మల్ అంటే తన పేరే పెట్టేసుకుంటాడనమాట. ఇంకా అందుకని మాయ్ అయితే ఇంకా రిప్లై ఇస్తూ ఉంటుంది. ఏం కాదు నిజంగానే ట్రూ లవ్ ఉంటుంది. మీకు అలా దొరకలేదేమో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి రిప్లై కింద తియాన్ కూడా అలాగే ఇస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇలాగా గొడవ పడుతూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే తియాన్ వాళ్ళ అంటే కంపెనీ ఎండీ అలా ఉంటారు కదా! సో, వాళ్ళు పిలుస్తారు తియాన్‌ని. పిలిచి ఏం చెప్తారు అంటే, "మాకేం తెలిసింది అంటే మన కంపెనీలో షేర్ హోల్డర్ ఉన్నారు కదా! ఆయన వాళ్ళ కూతురే యదా. సో, యదాకి నీకు పడట్లేదని మాకు తెలిసింది. అందుకనే మీరిద్దరూ కూడా కొంచెం క్లోజ్‌గా ఉంటే మనకే మంచిది. మనకి ఇన్వెస్ట్‌మెంట్ వస్తుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు తియాన్ ఏమంటాడు అంటే, "నేను క్లోజ్‌గా ఉండలేను. ఎందుకంటే నాకు పెళ్లయిపోయింది" అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే తియాన్ వెళ్ళి మాయ్‌తో "నువ్వు ఈ కంపెనీ మానేయి. కావాలంటే నీకు వేరే జాబ్ అనేది నేను చూస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత మాయ్‌కైతే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మాయ్‌కి ఈ జాబ్ అంటే చాలా ఇష్టమనమాట. ఇంకా తియాన్ మాటలన్నీ విని మాయ్ అంటుంది, "నేను ఎందుకు మారిపోవాలి? నువ్వెందుకు అంత భయపడుతున్నావు? మనిద్దరికి పెళ్లయిందని అందరికీ చెప్పడానికి. అందులో ఏముంది?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అదంతా విన్న తర్వాత తియాన్ అంటాడు, "ఒకవేళ నువ్వు అక్కడే ఉన్నావని యదాకి తెలిస్తే యదా నిన్ను బుల్లీ చేస్తుంది. అందుకే నువ్వు మానేయి" అని చెప్పేసి అంటాడు. కానీ మాయ్ అంటుంది, "అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఇంత అఫ్రేడ్ అవుతున్నావు అంటే భయపడిపోతున్నావు నేను నీ వైఫ్‌నని చెప్పడానికి" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందనమాట. ఇంకా చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇంకా దానికి తియాన్ కూడా కోప్పడుతూనే ఉంటాడనమాట. సో, తనేం చెప్తాడు అంటే, "నేను ఎందుకు భయపడుతున్నాను అంటే రేపొద్దున మన ఇద్దరికి డివోర్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా అంటే నీ భర్త వదిలేసాడు అని చెప్పేసి నిన్ను ఎవరు అనకుండా ఉండాలని నేను అలా చేస్తున్నాను. నీకెందుకు అలా అర్థం కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయినా సరే మాయ మాత్రం వినకుండా, "నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. నేను నీకొక షీల్డ్ లాగా ఉన్నాను అంతే. ఏదో నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి" అని చెప్పేసి అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా తన రూమ్‌లోకి వెళ్ళిపోయి తనేం తలుచుకుంటూ ఉంటుంది అంటే చిన్నప్పుడు మాయ్ అయితే తియాన్‌తో పాటు ఒక్కోసారి మూవీకి వెళ్తుందనమాట. ఇంకా అప్పుడు తియాన్ దగ్గరికి ఎవరో ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. సో, ఆ అమ్మాయికి తియాన్ అంటే చాలా ఇష్టమనమాట. సో, ఆ అమ్మాయికి తియాన్ ఏం చెప్తాడు అంటే తిను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి మాయ్‌ని పరిచయం చేస్తాడు. ఇంకా ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక అదంతా గుర్తెచ్చుకొని మాయ ఏమనుకుంటుంది అంటే నేను తనని ప్రొటెక్ట్ చేయడానికి ఒక షీల్డ్‌లా ఉన్నాను అంతే తప్ప నేనేం కాదు తనకి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకలా డల్‌గా ఉంటూ వాళ్ళ మ్యారేజ్ రింగ్‌ని చూస్తూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగ్ 11 అయిపోతుంది. ఇంకా అప్పుడు మోయ్ లెగుస్తుందనమాట. ఇంకా మోయ్ లెగిసి "ఏంటి 11 అయిందా? నిజంగానే? అయ్యో! అదేంటి నా అలారం ఎవరు మోగకుండా చేశారు" అని చెప్పేసి స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ ఆఫీస్‌కి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇంకా అక్కడ ఆల్రెడీ తియాన్ ఉంటాడు. ఇంకా తియాన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ కూడా మోయ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడనమాట. అంటే తియానే కావాలని చెప్పేసి మార్నింగే మోయ్ అలారం మోగక ముందే మోయ్ రూమ్‌లోకి వెళ్ళి మోయ్ అలారంని ఆఫ్
ఆఫ్ చేసేస్తాడనమాట. సో అందుకనే మాయ్ అయితే లెగలేకపోతుంది. ఇంకా ఆఫీస్‌కి లేట్ అయిపోతుంది. ఇంకా మాయ్ అయితే అలా కోపంగా చూస్తూ ఉంటుంది తియాన్ని. తియాన్ కూడా అలాగే ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమైంది నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అని చెప్పి అంటుందనమాట మాయ్. ఇంకా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నువ్వు రింగ్ ఎందుకు పెట్టుకొచ్చావు అని చెప్పేసి అంటుంది. ఇంకప్పుడు మాయ్ అంటుంది అమ్మో ఈ రింగ్‌ని గనక తియాన్ చూసాడంటే నేను అయిపోతాను అని చెప్పేసి ఇంక వెంటనే వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళి ఆ రింగ్‌ని తీయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ రింగ్ మాత్రం అస్సలు ఊడిపోదనమాట. ఇంక వాళ్ళిద్దరూ అలా బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే మాయ్ వాళ్ళ ఎండీ ఉంటారు కదా! సో వాళ్ళ బాస్ లాగా అనమాట కొంచెం. సో తనేం చేస్తాడు అంటే తనకి మాయ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తను మాయ్‌తో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక వెంటనే మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుంది అంటే తియాన్ దగ్గరికి వెళ్ళి తియాన్ నీకు తెలుసా మాయ్ అంటే మా సార్‌కి చాలా ఇష్టం. సో తనైతే హెరాస్ చేస్తున్నాడు మాయ్‌ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అంటే తియాన్ అయితే నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నువ్వేంటి అలా అంటున్నావు? నీకు అలాగే మాయ్‌కి ఇద్దరికి పెళ్ళయింది కదా! అయినా నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి అని చెప్పేసి అలా అరిచేస్తూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత తియాన్ అంటాడు నీకెలా తెలుసు ఈ విషయం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మాయ్ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది అవును నాకు తెలుసు నాకు మాయ్ అన్నీ చెప్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తియాన్ ఏమో సరే అయితే ఎక్కడుంది మాయ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక మాయ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా మనకి మాయ్‌ని చూపిస్తారు. సో, మాయ్ వాళ్ళ బాస్ అయితే మాయ్‌ని హెరాస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మాయ్ అయితే తనని ఆపడానికి నాకు పెళ్లయిపోయింది కావాలంటే చూడండి రింగ్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మాయ్ వాళ్ళ బాస్ అంటాడు ఇది ఓన్లీ రింగే ఇదేమి మ్యారేజ్ రింగ్ కాదు. దీన్ని చూసి నీకు పెళ్లయింది అని చెప్పి నేను ఎలా నమ్ముతాను చెప్పు అని చెప్పేసి ఇంకా అలాగే మాయ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ బాస్‌ని గట్టిగా తంతుందనమాట. ఇంకప్పుడు వాళ్ళ బాస్ అయితే కింద పడతాడు. ఇదే టైంలో అక్కడికి తియాన్ వస్తాడు. సో, తియాన్ వచ్చేసి మాయ్ నేను నీకు ఇందాక వర్క్ ఇచ్చాను కదా! దాన్ని కంప్లీట్ చేసావా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు కావాలని చెప్పి. ఇంకా మాయ్ అయితే షాక్ అయ్యి ఏం వర్క్ అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే సైగలు చేస్తూ ఉంటాడు కళ్ళతో. ఇంకా అప్పుడు మాయ్‌కి అర్థమవుతుంది. అవును నేను ఇంకా చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు తియాన్ మాయ్ చేతిని పట్టుకుని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడితో ఈ పార్ట్ అయితే అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.